రేపు గురువారం భీష్మ ఏకాదశి. పొరపాటున కూడా ఈ పని చేయకండి. విష్ణు సహస్రనామం పుట్టినరోజు విశిష్టత ఇదే. ఓం నమో నారాయణాయ. సర్వలోక రక్షకుడైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, కాలచక్రంలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, వెళ్తాయి. కాని కొన్ని ఏకాదశులు మాత్రమే మన తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అటువంటి అద్భుతమైన, శక్తివంతమైన రోజు రేపు రాబోతోంది. అదే భీష్మ ఏకాదశి. అందులోనూ ఈసారి ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు మరియు బృహస్పతికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం రోజున రావడం ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని జల ఏకాదశి అని, జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈసారి ఈ పవిత్రమైన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు మరియు దేవగురువు బృహస్పతికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు రావడం నిజంగా ఒక అద్భుతమైన దైవ సంకల్పం. గురువారం నాడు వచ్చే ఏకాదశిని మహా ఏకాదశిగా పరిగణిస్తారు. ఎందుకంటే గురుగ్రహం జ్ఞానానికి, ధనానికి కారకుడైతే ఏకాదశి తిథి మోక్షానికి, పాప విముక్తికి మార్గం. ఈ రెండూ కలిసిన రోజున మనం చేసే చిన్న దైవకార్యమైనా అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రేరణతో పాండవులకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించిన రోజు ఇదే. అందుకే ఈ రోజును విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుణ్ణి 1000 నామాలతో స్తుతించి భీష్ముడు తన పాపాలను ప్రక్షాళన చేసుకుని మోక్షమార్గాన్ని సుగమం చేసుకున్న రోజు ఇది. కనుక ఈ రోజున ఎవరైతే నియమనిష్టలతో స్వామిని ఆరాధిస్తారో వారికి సమస్త పాపాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది? ఈరోజు విష్ణు సహస్రనామం ఎందుకు చదవాలి? కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ రోజునే ఎందుకు విష్ణువును స్తుతించాడు? రేపు గురువారం కలిసిన ఈ ఏకాదశి నాడు మనం పాటించాల్సిన నియమాలేంటి? ఎవరికి ఉపవాసం తప్పనిసరి, ఎవరికి మినహాయింపు ఉంది? ఇలాంటి పూర్తి వివరాలను, మీకున్న ధర్మ సందేహాలను ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం. రండి. ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో మనం చరిత్ర పుటల్లోకి వెళ్లి తెలుసుకోవాలి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు విజయం సాధించినప్పటికీ ధర్మరాజు మనసులో ప్రశాంతత లేదు. స్వజనాన్ని చంపుకుని రాజ్యాన్ని పొందానన్న బాధ ఆయన్ను కుంగదీసింది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును తీసుకుని కురుక్షేత్ర రణరంగానికి వెళ్తాడు. అక్కడ భీష్మ పితామహుడు అర్జునుడు వేసిన బాణాలనే పడకగా చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం తన ప్రాణాలను వదలడానికి నిరీక్షిస్తూ ఉంటాడు. భీష్ముడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు గంగాదేవి పుత్రుడు. తండ్రి శంతనుడి కోసం యవ్వనాన్ని, రాజ్యాన్ని త్యజించిన మహనీయుడు. అందుకే ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంది. శ్రీకృష్ణుణ్ణి చూడగానే భీష్ముడి కలలో ఆనందం వెల్లివిరిసింది. కృష్ణుడు భీష్ముడితో, పితామహా, నీవు జ్ఞానానికి నిధివి. నీ అంత్యకాలం సమీపిస్తోంది. నీకున్న అపారమైన జ్ఞానాన్ని, రాజధర్మాన్ని, మోక్షధర్మాన్ని లోకానికి తెలియజేయడానికి ధర్మరాజుకు ఉపదేశించు అని కోరతాడు. అప్పుడు భీష్ముడు కృష్ణుడే సాక్షాత్తు పరబ్రహ్మ అని గ్రహించి ఆ పరమాత్ముడిని 1000 దివ్యనామాలతో స్తుతించాడు. ఆ స్తుతియే నేడు మనం పఠించే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అంతటి బాధలో ఉండి కూడా భగవంతుణ్ణి స్మరించిన భీష్ముడి భక్తికి మెచ్చి కృష్ణుడు ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ రోజున భీష్ముణ్ణి స్మరించుకున్న, విష్ణు సహస్రనామం పఠించిన మన పితృదేవతలకు సద్గతులు లభిస్తాయని, మనకు పితృదోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. రేపు గురువారం భీష్మ ఏకాదశి నాడు మనం ఆచరించాల్సిన పూజా విధానం చాలా విశేషమైనది.
ఈరోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం చాలా శ్రేష్టం. నిద్రలేచిన వెంటనే మీ 2 అరచేతులను చూసుకుని భూమాతకు నమస్కరించి హరీ హరీ అని శ్రీహరి నామాన్ని స్మరించుకుంటూ పాదాలు నేలమీద పెట్టాలి. అనంతరం తలస్నానం ఆచరించాలి. స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు, 2 తులసి ఆకులు, వీలైతే కొంచెం గంగాజలం కలుపుకుని స్నానం చేయటం వల్ల పవిత్ర నదీ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. స్నానం చేసిన తర్వాత ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఈసారి గురువారం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించటం లేదా పసుపు రంగు కండువా వేసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. పూజాగదిని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. ఒక పీట మీద పసుపు వస్త్రం పరిచి దానిపై శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి ప్రతిమను లేదా పటాన్ని ఉంచాలి. స్వామివారికి తులసి దళాలు అంటే మహాప్రీతి. కాని ఏకాదశి నాడు తులసిని చెట్టు నుండి కోయకూడదు అనే నియమం ఉంది కాబట్టి మనం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. ఆ తులసి దళాలతో పసుపు రంగు పూలతో స్వామివారిని అర్చించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయటం ఉత్తమం. దీపం వెలిగించిన తర్వాత గణపతిని ప్రార్థించి ఆ తర్వాత శ్రీహరి పూజను ప్రారంభించాలి. ఈ భీష్మ ఏకాదశి నాడు పూజలో అతి ముఖ్యమైన ఘట్టం విష్ణు సహస్రనామ పారాయణం. మీరు షోడశోపచార పూజ చేయగలిగినా చేయలేకపోయినా కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ఈరోజు తప్పనిసరి. ఎందుకంటే ఈ స్తోత్రం పుట్టిందే ఈరోజు. చదవడం రానివారు ఆడియో రూపంలోనైనా వినాలి. భీష్ముడు అంపశయ్య మీద ఉండి శారీరక బాధను లెక్క చేయకుండా ఈ స్తోత్రాన్ని గానం చేశాడు. కనుక మనకున్న చిన్న చిన్న కష్టాలను, అనారోగ్యాలను పక్కన పెట్టి భక్తితో ఈ స్తోత్రాన్ని వింటే మన శరీరంలోని నాడులు శుద్ధి అవుతాయి, మనసులోని భయాలు తొలగిపోతాయి. జాతకరీత్యా ఎవరికైతే శని ప్రభావం, రాహు, కేతు దోషాలు ఉంటాయో వారికి ఈ విష్ణు సహస్రనామ పఠనం ఒక వజ్రాయుధం లాంటిది. ఇది సకల గ్రహదోషాలను పోగొట్టి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. రేపు సాయంత్రం సమయంలో దగ్గర్లోని విష్ణు ఆలయానికి గాని, వెంకటేశ్వరస్వామి గుడికి గాని వెళ్లి స్వామివారి ముందు దీపం వెలిగించి కాసేపు మౌనంగా కూర్చుని స్వామిని ధ్యానించటం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఏకాదశి వ్రతంలో ప్రధానమైనది ఉపవాసం. ఉపవాసం అంటే కేవలం భోజనం మానేయటం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం, అంటే దైవానికి దగ్గరగా ఉండటం. రేపు ఎవరైతే సంపూర్ణ ఉపవాసం ఉంటారో వారి కడుపులోని మలినాలు దహించుకుపోతాయని ఆయుర్వేదం చెబుతుంది. వారి పాపాలు నశిస్తాయని వేదం చెబుతుంది. ఉపవాసంలో 2 రకాలుంటాయి. ఒకటి నిర్జల ఉపవాసం, అంటే కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉండే కఠిన నియమం. ఇది పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు, యువకులు మాత్రమే చేయాలి. రెండవది సజల ఉపవాసం, అంటే పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యం, జావ వంటివి తీసుకుంటూ చేసే ఉపవాసం. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఈ పద్ధతిని పాటించవచ్చు. అయితే ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యంతో చేసిన ఆహారాన్ని తినకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజున పాప పురుషుడు అన్నంలో దాక్కుని ఉంటాడని చెబుతారు. అందుకే ఆ రోజు అన్నం తింటే పాపాన్ని తిన్నట్టే అని పెద్దలంటారు. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు, మాంసాహారం, మద్యపానం వంటి తామసిక ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. బయట హోటల్స్లో తినడం మానేసి ఇంట్లో శుచిగా వండుకున్న సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. పగటిపూట నిద్రపోకూడదు, ఎవరినీ దూషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు. మనసును నిరంతరం దైవచింతనలో ఉంచుకోవడమే నిజమైన ఉపవాసం. ఏకాదశి వ్రతం పరిపూర్ణమవ్వాలంటే ఆ రోజు రాత్రి జాగరణ చేయడం చాలా ముఖ్యం.
రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సంబంధమైన పురాణాలను చదవడం, భజనలు చేయడం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ గడపాలి. రాత్రి నిద్రపోతే ఉపవాస ఫలితం తగ్గుతుందని చెబుతారు. కనీసం రాత్రి 12 గంటల వరకైనా మెలకువగా ఉండటానికి ప్రయత్నించాలి. మరుసటి రోజు అంటే శుక్రవారం ద్వాదశి వస్తుంది. ద్వాదశి ఘడియలు వెళ్లకముందే ఉపవాసాన్ని విరమించాలి. శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి మళ్లీ దేవునికి నమస్కరించి తులసీ తీర్థాన్ని 3 సార్లు అరచేతిలో వేసుకుని తాగి ఉపవాసాన్ని విరమించాలి. ఆ తర్వాత సాత్వికమైన భోజనాన్ని స్వీకరించాలి. ద్వాదశి రోజున అన్నదానం చేయడం చాలా విశేషం. మీ శక్తి మేరకు ఎవరైనా ఆకలితో ఉన్నవారికి లేదా బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయడం వల్ల ఏకాదశి వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. భీష్మ ఏకాదశి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది మనలోని అజ్ఞానాన్ని తొలగించే ఒక జ్ఞానజ్యోతి. మన పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి, మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. రేపు గురువారం కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీకు వీలైనంత సమయాన్ని దైవ ధ్యానంలో గడపండి. ఈ వీడియోలో మేము అందించిన సమాచారమంతా వివిధ పురాణాలు, శాస్త్రాలు మరియు పెద్దల నుండి సేకరించినదే తప్ప ఇవేవి మా సొంత కల్పితాలు లేదా వ్యక్తిగత అభిప్రాయాలు కాదని గమనించగలరు. సనాతన ధర్మంలోని గొప్ప విషయాలను మీకు తెలియజేయాలనేదే మా చిన్న ప్రయత్నం. ఈ భీష్మ ఏకాదశి సమాచారం మీకు నచ్చినా లేదా ఎంతో కొంత ఉపయోగపడినా దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మాకు మద్దతు ఇవ్వండి. మంచి విషయాన్ని 10 మందికి పంచటం కూడా ఒక దైవకార్యమే. అందుకే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ పుణ్య ఫలాన్ని అందచేయండి. రేపు మీరు ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా లేదా పూజ చేస్తున్నారా? కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కనీసం ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి ఆ స్వామివారి కృపకు పాత్రులు కండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.